హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు నేను ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అనే టాపిక్ పైన డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు చాలామంది ఐవీఎఫ్కి వెళ్తున్నారు, ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్కి వెళ్తున్నారు. ఇందులో లాస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక చాలామందికి డౌట్స్ ఉంటాయి. అంటే ఏం చేయొచ్చు, ఏం చేయొద్దు, బెడ్ రెస్ట్ తీసుకోవాలా, ఏం తినాలి, ఎట్లా పడుకోవాలి, స్లీపింగ్ పొజిషన్, ఇట్లాంటి చాలా విషయాలు డౌట్స్ ఉంటాయి. సో ఇవన్నిటి గురించి డూస్ అండ్ డోంట్స్, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది చెప్తాను. ఫస్ట్ ఏం చేయొచ్చు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత. సో ఏం చేయొచ్చు అనే దాంట్లో పని చేసుకోవచ్చా, వాకింగ్ చేయొచ్చా, ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉండాలి, నార్మల్గా మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. లైక్ వర్కింగ్ ఉమెన్ ఉంటే వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు, అండ్ ఇంట్లోనే ఉండే వాళ్ళైతే ఇంట్లో పని అన్నీ చేసుకోవచ్చు, కుకింగ్, సో అన్నీ స్మాల్ హౌస్ హోల్డ్ వర్క్ అన్నీ చేసుకోవచ్చు. సో ఏమి అవాయిడ్ చేయొచ్చు మరి వర్క్లో అంటే, చాలా ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్, అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము, ఎక్కువ కింద కూర్చొని పైకి లేవడము, ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేయొచ్చు. ఓన్లీ అబ్డామినల్ మీద బాగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేది, అబ్డామినల్ మజిల్స్ బాగా ఎక్కువ ప్రెషర్ పడేది మాత్రం అవాయిడ్ చేయండి. లైక్ యాబ్స్ చేయడము, ఇవి అవాయిడ్ చేయాలి. వేరేవన్నీ నార్మల్ యోగా అన్నీ చేసుకోవచ్చు, మెడిటేషన్, చిన్న చిన్న జాగింగ్, వాకింగ్ ఇవన్నీ చేయొచ్చు. సో ఇది ఫిజికల్ యాక్టివిటీకి వచ్చేసరికి. తర్వాత సెకండ్ ఫుడ్. సో ఫుడ్లో చాలా డౌట్స్ ఉంటాయి, ఇది తినొచ్చా, అది తినొచ్చా అనేది. సో నార్మల్గా వాళ్ళు రెగ్యులర్గా తినే వెజిటబుల్స్ అన్నీ తినొచ్చు. నాన్ వెజ్, తర్వాత సీ ఫుడ్, మసాలా, స్పైసీ ఫుడ్, కారము, పులుపు, ఇవి తగ్గించమని చెప్తాం. ఇవి ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం కొన్ని హార్మోనల్ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ట్రాన్స్ఫర్. సో దాంతోపాటు ఈ స్పైసీ ఫుడ్ వల్ల గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్, వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవి అవాయిడ్ చేయమంటాం. కంప్లీట్గా తినొద్దని కాదు, బట్ తక్కువ క్వాంటిటీస్లో తీసుకోమని చెప్తాం. తర్వాత ఓరల్గా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, ఇది సజెస్ట్ చేస్తాము. తర్వాత కొత్త ఫుడ్స్, అంటే చాలామంది ఇది కంపల్సరీ తింటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందేమో, ఇట్లాంటివన్నీ డౌట్స్ ఉంటాయి. సో అట్లా ఫుడ్స్ ఏమి ఉండవు, అంటే ఈ ఫుడ్ తినడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువ అవుతుంది, అట్లా ఏం లేదు. హెల్తీ డైట్ యూ కెన్ టేక్ ఎనీథింగ్, హెల్తీ ఫుడ్ ఏదైనా తినండి. బట్ కొత్త ఫుడ్స్, అంటే ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు అనేది ఆ ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే కొన్ని ఫుడ్స్కి ఎలర్జీ ఉండొచ్చు. సో ఆ కొత్త ఫుడ్ తీసుకొని ఎలర్జీ రావడం, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి కొత్తగా ఏది ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసుకోకపోతే చాలు. రెగ్యులర్ డైట్ యూ కెన్ టేక్. దాని తర్వాత స్లీపింగ్ పొజిషన్ కూడా అడుగుతూ ఉంటారు. స్లీపింగ్ పొజిషన్ కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవచ్చు, రైట్ సైడ్ తిరిగి పడుకోవచ్చు, కింద పడుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. సో ఎనీ పొజిషన్ మీరు బోర్లా కాకుండా వేరే పొజిషన్స్ అన్నీ పడుకోవచ్చు. బట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవాయిడ్ చేయాలి. ఊరికేనే పడుకొని ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళలో, స్టడీస్ ప్రకారం. బికాస్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఆలోచించడము, నెగిటివ్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడము, నెగిటివ్ ఎఫెక్ట్స్, ఈ స్ట్రెస్ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో కంప్లీట్ బెడ్ రెస్ట్ అవాయిడ్ చేసి మీ రెగ్యులర్ యాక్టివిటీస్, మామూలుగా మీ వర్క్ చేసుకుంటూ ఉంటే ఈ ఆలోచించడం అనేది తగ్గుతుంది. కాబట్టి దానివల్ల కొంచెం పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ డోంట్స్లో ఒకటి ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయమని చెప్తాం, హస్బెండ్తో కలవద్దు. అండ్ డోంట్స్లో ఇంకొకటి స్పెషల్గా చెప్పేది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం. అంటే మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మెడిసిన్స్ ఇచ్చాక ఒక డేట్ అనేది చెప్తాం ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం. అట్లీస్ట్ 2 వీక్స్ ఆగాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి. కొంతమంది చాలా యాంగ్షియస్గా ఉండి ముందే టెస్ట్ చేసుకోవడం, ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా చెక్ చేసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ముందు చెక్ చేసుకోవడం వల్ల నెగిటివ్ రావచ్చు. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ హార్మోన్ రైజ్ అవ్వి మనకి టెస్ట్లో రావడానికి కొన్ని డేస్ అనేది పడుతుంది. సో ఆ డేస్ తర్వాత చేసుకుంటూనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది లేనిది కరెక్ట్గా తెలుస్తుంది. ముందే చేసుకోవడం వల్ల ఫాల్స్ పాజిటివ్ ఉండొచ్చు, ఫాల్స్ నెగిటివ్ ఉండొచ్చు. మళ్ళీ ఆ నెగిటివ్ వచ్చింది అని మళ్ళీ దానివల్ల ఫీల్ అవ్వడం, డిసప్పాయింట్ అవ్వడము, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మీకు ఇచ్చిన డేట్ వరకే ఆగండి.
అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా యూజువల్గా మేము బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడానికి రాసిస్తాం బ్లడ్ టెస్ట్. ఇదేంటంటే తక్కువ లెవెల్స్ ఉన్నప్పుడు కూడా మనకి క్లియర్గా ఎంత లెవెల్ ఉంది హార్మోన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనకి ఓన్లీ పాజిటివా నెగిటివా ఎంత లెవెల్ ఉంది అనేది మనకు తెలియదు ప్రెగ్నెన్సీ హార్మోన్. అండ్ వెరీ వెరీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో నెగిటివ్ రావచ్చు యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్లో. సో ఇది ఒకటి కూడా ఎర్లీగా చేసుకోవడము, సొంతంగా టెస్ట్ చేసుకోవడం అనేది అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ మీకు ఎవరైతే ఇష్టమో పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు ఛాన్సెస్ విల్ బి బెటర్. అంటే ఎవరైతే మీరు ఎక్కడైతే హ్యాపీగా ఉంటారో సో వాళ్ళు చుట్టుపక్కల ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ విల్ బి బెటర్. థ్యాంక్ యూ.